హలో అండి. ఈ వీడియో డయాబెటిస్‌కి చాలా స్పెషల్. ఎందుకంటే డయాబెటిస్ ఏ ఫుడ్ తిన్నా అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తిన్నా వాళ్ళకి షుగర్ పెరిగిపోతుందని భయపడతారు. కానీ ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే నేను చెప్పే ఫుడ్స్‌లో అస్సలు షుగర్ లేదు. అంటే అవి తినడం వల్ల షుగర్ పెరగదు. యామ్ జ్యోతిరావు న్యూట్రిషనిస్ట్, డయాబెటిక్ ఎడ్యుకేటర్ అండ్ మెడిటేషన్ ఇన్‌స్ట్రక్టర్. సో నా ఛానెల్‌లో స్పెసిఫిక్‌గా డయాబెటిస్ గురించి అంటే మోస్ట్‌లీ 80% డయాబెటిస్ గురించి నేను చెప్తుంటాను. వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తినాలి, ఎటువంటి తినకూడదు, ఏ ఫుడ్స్‌లో జిఐ ఎక్కువ ఉంటుంది, ఏ ఫుడ్‌లో తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి ఫుడ్స్ తినడం వల్ల ఈ డయాబెటిస్‌ని రాకుండా ఫ్యూచర్‌లో చూసుకోవచ్చు. ఒకసారి ఆల్రెడీ వచ్చాక రివర్సల్ చేసుకున్నాక మళ్ళీ రీఅక్కర్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి? స్పెసిఫిక్‌గా ఎటువంటి మెడిటేషన్ చేయడం వల్ల మెడిసిన్ వల్ల, డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల కూడా కాని కొన్ని ఇష్యూస్ మెడిటేషన్ వల్ల సాల్వ్ అయితాయి. అవి ఎటువంటి ఇష్యూస్ సాల్వ్ అయితాయి అని స్పెసిఫిక్‌గా మెడిటేషన్ క్లాసెస్ నేనే కండక్ట్ చేస్తుంటాను. హలో అండి. నేను ఈ వీడియోలో అస్సలు షుగర్ లేని ఫుడ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ ఫుడ్స్ తినడం వల్ల షుగర్ పెరగదనమాట. అవేంటి అంటే నాన్ వెజ్. షుగర్ లేనప్పుడు మరెందుకు ఈ నాన్ వెజ్ అనేది డయాబెటిస్‌కి అస్సలు మంచిది కాదు. అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. అయితే ఈ నాన్ వెజ్ అనేది డయాబెటిస్‌కి ఎందుకు మంచిది కాదు అంటే, దీనిలో ఉన్న ఫ్యాట్ అండ్ ప్రోటీన్ వల్ల. దీనిలో ఉన్న ఫ్యాట్ వల్ల ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఫ్యాట్ ఉండడం వల్ల ఈ మటన్ గానీ, మిగతా నాన్ వెజ్ గానీ, ఎస్పెషల్లీ మటన్ గానీ తినొద్దు అంటున్నారు. అంటే అది తినడం వల్ల షుగర్ పెరగదు గానీ, మిగతా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒక మనిషికి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ హెల్తీ పర్సన్ 100 గ్రామ్స్ ఆఫ్ మటన్ తిన్నప్పుడు ఈ నార్మల్‌గా ఈ డయాబెటిస్ ఉన్న వ్యక్తి ఒక 50 గ్రామ్స్ ఆఫ్ మటన్ తినడం వల్ల ప్రాబ్లమ్ లేదనమాట. లేకపోగా ఈ నాన్ వెజ్‌లో వచ్చే మిగతా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, బి12 ఉంటుంది అండ్ బి6 విటమిన్ ఉంటుంది. ఇంకా జింక్ ఉంటుంది, ఇంకా పొటాషియం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ అనమాట ఒక మనిషికి. ఒక ఆర్డినరీ మనిషికి ఎలా ఇంపార్టెంటో, డయాబెటిస్ ఉన్న మనిషికి కూడా ఇవి ఇంపార్టెంట్. సో, ఇవి కంప్లీట్‌గా కట్ డౌన్ చేయకుండా పోర్షన్స్ తగ్గించడం వల్ల హెల్తీగా ఉండొచ్చు. అంతేకాకుండా ఈ మీట్స్‌లో కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ అనేది కొలెస్ట్రాల్ పెంచుతుందని భయపడుతున్నారే కానీ, ఈ మీట్‌లో అంటే నాన్ వెజ్‌లో ఉండే ఫ్యాట్ అనేది గుడ్ కొలెస్ట్రాలే గానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను. మనకొచ్చే ప్యాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కెమికల్ వల్ల, ప్రిజర్వేటివ్స్ వల్ల వచ్చే కొలెస్ట్రాల్‌నే బ్యాడ్ కొలెస్ట్రాల్. మిగతా నేచురల్‌గా వచ్చేది అంత హార్మ్‌ఫుల్ అయితే ఫైనల్లీ మటన్ మంచిదా? చికెన్ మంచిదా? ఫిష్ మంచిదా? ఎగ్ మంచిదా? అంటే అన్నీ మంచివే. నేను ఆల్రెడీ చెప్పాను. వీటిలో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన పాజిటివ్ న్యూట్రియంట్స్ బాడీ రిపేర్‌కి అండ్ అన్నిట్లికి చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఈ డయాబెటిస్ ఉన్నవాళ్ళు మాత్రం వీటిని నాన్ వెజ్‌ని ప్రపోర్షన్స్ అంటే కొంచెం తినండి. ఎక్కువ తినాలని అనుకున్నప్పుడు తక్కువ తినడం. సో, ఫైనల్లీ నాన్ వెజ్‌లో షుగర్ ఉంటుంది అనేది మాత్రం రాంగ్. నాన్ వెజ్ అస్సలు షుగర్ ఉండదు. జీరో షుగర్ అనమాట. జీరో కార్బోహైడ్రేట్స్. దానిలో ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మిగతా మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. అవి బాడీకి ఎసెన్షియల్. కానీ లిమిట్‌గా తీసుకోండి ఏది తీసుకున్నప్పటికీ కూడా. దానివల్ల మిగతా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉండవు. ఫైనల్‌గా ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను. ఏంటంటే ఇక్కడ మనకి నాన్ వెజ్‌లో ఓన్లీ మటన్ మాత్రమే ఎంతో కొంత ఆర్గానిక్‌గా పెరుగుతుంది. మిగతా నాన్ వెజ్ అంటే మనం నేచురల్‌గా అంటే ఎక్కువగా తెలుగు వాళ్ళు తినేది ఎగ్స్, ఫిష్, చికెన్ అండ్ మటన్ అనుకోండి. ఈ మటన్ తప్పితే మిగతా 3 అంటే ఎగ్స్ గాని, చికెన్ గానివ్వండి, ఇంకా ఫిష్ కానివ్వండి ఇవి నేచురల్‌గా పెరగట్లేదు. వాటికి ఇప్పుడు భయంకరంగా గ్రోత్ హార్మోన్స్ అండ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి పెంచుతున్నారు. దానివల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం బెటర్ నాకనిపించేది మటనే. అది కూడా లిమిట్‌గా తీసుకుంటే ప్రాబ్లమ్స్ లేవు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. సో ఈట్ హెల్తీ, థింక్ హెల్తీ అండ్ లివ్ హెల్తీ.